హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గడిలాస్ కిచెన్. ఈరోజు మనము ఆలుతో మంచిగా పుట్టు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 6 అలా తీసుకున్నాను, ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నాను ఆలుగడ్డల్ని మనం ఇలా స్మాష్ చేసుకుందాం. మెత్తగా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనము ప్యాన్లో ఆయిల్ 3 స్పూన్స్ వేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. ఈజీగా, పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. టిఫిన్స్లోకి ఇది కట్టొచ్చు, మంచిగా టేస్ట్గా తింటారు. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకొని కరివేపాకు వేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని స్మాష్ చేసాం కదా, ఇందులో వేసేయాలి. మన దగ్గర పప్పులు ఉంటే శనగపప్పు కానీ మినపప్పు వేసుకోవచ్చండి, ఇందులో ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆలుని ప్యాన్లో వేసేసి మొత్తము మంచిగా కలుపుకోవాలి. మీకు కావలసినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేద్దాం. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మొత్తం స్మాష్ అయిపోయింది. మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనము మూత పెట్టేసుకుందాం. కావలసినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు గడిలాస్ కిచెన్. థ్యాంక్ యూ.